ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇటు రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇద్దరు సిచ్యువేషన్ ఒకేలా ఉందన్నమాట. ఎందుకంటే విశ్వంబర సినిమా నుండి కానీ లేకపోతే రాజాసాబ్ సినిమా నుండి కానీ ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కి విశ్వంబర సినిమా నుండి కొద్దిగా ఊరటనిచ్చే అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి రోజున పరిటాల శ్రీ ఆంజనేయ స్వామి యొక్క భారీ విగ్రహం దగ్గర విశ్వంబర ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో అయితే వీళ్ళైతే ఉన్నారంట. ఇంకా ఈ సినిమాని జూలై 24 అంటే అంతకు ముందు చిరంజీవి గారి ఇంద్రా సినిమా అదే రోజు అయితే రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. మళ్ళీ అదే రోజున విశ్వంబర సినిమాని రిలీజ్ చేసే ప్లానింగ్ లో అయితే వీళ్ళైతే ఉన్నారంట. ఒకవేళ జూలై 24th రిలీజ్ డేట్ కనుక కన్ఫర్మ్ అయితే సినిమా టీం అయితే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే విశ్వంబర సినిమా టీజర్ కంటే మొన్న రీసెంట్ గా వచ్చిన చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చింది కదా, ఆ వీడియోనే జనాల్లోకి అయితే బాగా వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా విశ్వంబర సినిమా టీం అయితే ప్రమోషన్స్ అయితే చాలా గట్టిగా అయితే చెయ్యాలి. ఒక పక్క విశ్వంబర సినిమా నుండి చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఈ మాత్రం అప్డేట్స్ అయినా వచ్చాయి. కానీ రాజాసాబ్ సినిమా నుండి అయితే జీరో అప్డేట్స్ అనమాట. నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇదైతే చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటది. ఎందుకంటే రాజాసాబ్ సినిమా నుంచి లాస్ట్ కంటెంట్ ప్రభాస్ గారి బర్త్డే అయిన అక్టోబర్ 23 అయితే రిలీజ్ అయింది. దాని తర్వాత డిసెంబర్ లో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే వస్తుందని ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన ఎస్కేఎన్ అయితే చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎటువంటి కంటెంట్ అయితే రిలీజ్ చేయలేదు. ఫ్యాన్స్ లో ఉన్న డౌట్ ఏంటంటే బాహుబలి తీసిన రాజమౌళి గారి లాగా మారుతి గారు ఒక హర్రర్ కామెడీ సినిమాని తీస్తున్నారా అని ఫ్యాన్స్ అయితే డౌట్ అయితే పడుతున్నారు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే 2025 లో రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యిద్దా అవదా అనేది ఇంకా డౌట్ లోనే ఉందంట. కాబట్టి సినిమా టీం ని నేను కోరుకునేది ఏంటంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ సలార్ సినిమాతో కావచ్చు, దాని తర్వాత వచ్చిన కల్కి సినిమాతో కావచ్చు బేభత్సమైన హైలో అయితే ఉన్నారు. మీరు అదే హైని కంటిన్యూ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. అట్లీస్ట్ టీజర్ అయినా సరే ఖచ్చితంగా ఈ సమ్మర్ అయ్యేలోపు అయితే రిలీజ్ అయ్యాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఈ రెండు పక్కన పెడితే ఇందాకే పెద్ద సినిమాకి సంబంధించి ఆ సినిమా యొక్క ప్రొడక్షన్ హౌస్ అయిన వృద్ధి సినిమాస్ నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా గ్లింప్స్ కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. దానికి ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్తూ వృద్ధి సినిమాస్ వారు పెట్టిన క్యాప్షన్ ఏంటంటే థ్యాంక్ యూ, బెగ్గర్ థింగ్స్ ఆర్ టు బి కమ్, యూ విల్ బి ప్రౌడ్ ఆఫ్ పెద్ది అని వాళ్ళైతే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్ లో ఏముందంటే ఈ గ్లిమ్స్ ని ఎంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి అయితే థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ అయిన మన హీరో గారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి కావచ్చు, మన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి కావచ్చు, ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారికి కావచ్చు, ఇలా అందరికీ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళైతే లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ 27వ తారీఖున అంటే మార్చ్ 27న సినిమా అయితే రిలీజ్ అయిద్దని వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. నిజంగా వృద్ధి సినిమాస్ వారిని అయితే చూసి ఎస్విసి ప్రొడక్షన్ హౌస్ లాంటి వాళ్ళైతే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా అప్పుడు రేపొద్దున సాంగ్ రిలీజ్ అవుతున్నా సరే ఆ సాంగ్ ఎన్ని గంటలకు రిలీజ్ అయిద్దో ముందు రోజు రాత్రి వరకు కూడా తెలిసేది కాదనమాట. కానీ ఈ పెద్ద సినిమాకి ఫస్ట్ లుక్ కావచ్చు, మొన్న వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇలా ఆడియన్స్ కి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఇలా లెటర్లు కావచ్చు, నిజంగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇలా చెయ్యాలన్నమాట. అలా కాకుండా సినిమాని చంపేయాలంటే అలా చెయ్యాలన్నమాట. ఇంకా పెద్ద సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడానికి కొద్దిగా టైం అయితే పట్టిద్ది. ఎందుకంటే సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ కాబట్టి. సరే, మరి ఈ సినిమాలకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మరి కొద్దిసేపట్లో మరొక కొత్త సినిమా అప్డేట్ తో మనం అయితే కలుద్దాం. ఈ లోపు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.